హల్లెలూయా. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము 31st లెంట్ డేస్లో అంటే 31వ రోజుకి ఈ యొక్క లెంట్ డేస్లో వచ్చి ఉన్నాం. ఈరోజు కూడా మనము యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగింపబడే ముందు చాలామంది కొన్ని ప్రధానమైన పాత్రలు పోషించారు. అందులో నిన్నటి రోజున మనము యూద ఇస్కరియోతు గురించి మనము నేర్చుకున్నాం. ఈరోజు మరొక వ్యక్తి గురించి నేర్చుకుందాం. ఆ వ్యక్తి అలాంటి ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడే ముందు అన్నమాట. ప్రధానంగా పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటే ఒక స్త్రీ. మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఈ స్త్రీ చేసిన ఒక మంచి పని గురించి రాయబడి ఉంటుంది. అక్కడ సందర్భం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు బేతనీయలో ఉన్న కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనానికి వెళ్తాడు. ఆ శిష్యులతో పాటు వెళ్తాడు. అక్కడ యూదా ఇస్కరియోతు కూడా ఉంటాడు. అందరితో పాటు అక్కడ భోజనానికి కూర్చుంటాడు. అప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి లేదా అత్తరు సీసాను తీసుకొని వచ్చి పగలగొట్టి ఆయన మీద పోసి ఆమె ఎంతగానో యేసయ్యను అభిషేకించేలాగా, లేకపోతే యేసయ్యతో ఆ యొక్క అత్తరు బుడ్డి పగలగొట్టి అత్తరు పోసి ఎంతగానో తన పాపము నిమిత్తం బాధపడుతూ ఉంటుంది. అది చూసిన మిగతా వాళ్ళు, యూదా ఇస్కరియోతు కూడా అందులో ఉంటారనమాట. ఏమనుకుంటారంటే ఇంత వాల్యుబుల్ లేకపోతే ఇంత విలువగల ఈ యొక్క అత్తరిని ఈమె ఎందుకు ఇలా వృధా చేస్తుంది? ఇది అమ్మితే చాలా డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయి బీదలకి ఇవ్వచ్చు కదా అనుకొని చెప్తూ మనసులో అనుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే యేసయ్య ఆ విషయం తెలుసుకొని ఈమె ఎందుకు చేసింది ఈ పని అంటే, నేను రేపు అప్పగింపబడబోతున్నాను కదా, దానికి ముందే సిద్ధపాటు కోసం చేసింది. ఎక్కడైతే యేసయ్య గురించి చెప్పబడతారో, అంటే ఈ యొక్క అప్పగింపబడే రోజు గురించి ఎక్కడైతే ప్రచురింపబడుతుందో సువార్త, అక్కడ ఈమె చేసిన పని కొనియాడబడుతుందని దేవుడు అప్పుడే చెప్తారనమాట. ఇలాగా ఆ స్త్రీ ఒక మంచి పాత్ర అక్కడ వహించినట్లుగా మనం చూస్తాం. ఆమె అలాంటి అత్తరు బుడ్డిని పగలగొట్టి ఒక సువాసన లేకపోతే ఒక మంచి వాసన గల, పరిమళ వాసన గల ఆ యొక్క మంచి అత్తర్ని యేసుక్రీస్తు మీద పోసింది. దానికి అర్థం ఏంటంటే తన జీవితంలో పాపాలని తీసేసి ఒక మంచి పరిశుద్ధమైన లేకపోతే ఒక మంచి నీతి క్రియలతో దేవుణ్ణి సన్మానించింది. ఈ యొక్క స్త్రీని గురించి మనము ఈ లెంట్ డేస్లో ధ్యానిస్తున్నప్పుడు మనకేం అర్థం అవ్వాలంటే మన జీవితం కూడా దేవునికి పరిమళ వాసనగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు చనిపోక ముందు తను చేసిన పని ఆ వాల్యుబుల్ థింగ్ దేవునికి ఇచ్చింది. అలాగే మనం కూడా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి సజీవుడుగా పరలోకంలో ఉంటూ తండ్రి కుడి చేతి వైపున కూర్చొని ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన కోసము మనం ఈ లోకంలో ఏం చేయాలంటే తిరిగి ఆయన మళ్ళీ చనిపోవడానికి కాదు, కానీ ఇప్పుడు ఆయన జయశీలుడుగా రేపు 2వ రాకడ వస్తాడు. కాబట్టి మనం ఏ విధంగా ఎదుర్కోవాలి యేసయ్యనంటే ఆయనకు పరిమళ వాసనగా ఉండే విధంగా ఎదుర్కోవాలి. ఆయన్ని సంతోషపరిచే విధంగా మనం ఆయన్ని ఎదుర్కోవాలి అనేది ఆ యొక్క స్త్రీ ద్వారా ఈ లెంట్ డేస్లో మనము నేర్చుకోవాలి. ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో అలాంటి పరిమళ వాసనగా మనము యేసయ్యకుంటున్నామా? మన ద్వారా యేసయ్య సంతోషిస్తున్నాడా? మన ద్వారా యేసయ్య ఘనపరచబడుతున్నాడా? మన క్రియల ద్వారా యేసయ్య ఘనపరచబడుతున్నాడా? ఇవి చూసుకుంటే మనం ఆయనకు పరిమళ వాసనగా ఉన్నామా లేమా అనేది అర్థమవుతుంది. ఆ విధంగా ఉండాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. రేపు ఆయన వేవేల కొలది దూతలతో ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఎదుర్కొనిపోయినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరి యొక్క క్రియలు అక్కడ చూపించబడతాయి. ఆ క్రియల్లో యేసయ్యకి మనం పరిమళ వాసనగా ఉన్నామా లేదా అని కూడా అక్కడ చూపబడుతుందన్నమాట. కాబట్టి మనము యేసయ్య రాకడ వచ్చే లోపే, సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఆ స్త్రీలాగా మనం కూడా యేసయ్యకి
పరిమళ సువాసనగా మన జీవితాన్ని ఉంచుకోవాలి. అక్కడైతే ఆమె తన పాపాలు ఒప్పుకుంటూ ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి అత్తరిచ్చి ఎంతగానో తన పాపాలను క్షమించేసుకొని పరిశుద్ధంగా వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మనము పరిశుద్ధంగా దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి మనము ఆ స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.